అండి మీ పేరు? నమస్తే, ప్రసాద్. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్. ఎలా ఉంది సార్ బిజినెస్ పరంగా? బిజినెస్లో అయితే ప్రస్తుతానికి ఏం లేవు. ఏమండి, ఎందుకని సార్? నేను రియల్ ఎస్టేట్ కాబట్టి అమరావతి ఇష్యూ ఉండడం వల్ల ఏం లేవు. ఎలా ఉంది సార్ ఓవరాల్గా? 4 సంవత్సరాల 10 నెలల పరిపాలన అయితే పూర్తయింది, 2 నెలల ఎలక్షన్ రాబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా అనిపించింది మీకు అసలు? ఏ విధంగా అంటే మాకైతే సాటిస్ఫాక్షన్ ఏ రకంగా లేదు. పన్నుల రూపేణ కొత్త పన్నులు ఇంట్రడ్యూస్ చేయడం, డెవలప్మెంట్ లేకపోవడం, అది నచ్చలేదు. మరేంటి సార్, రెండో అవకాశం ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు, ఇస్తే ఎలా ఉంటుందంట? వాళ్ళు అడుగుతూనే ఉంటారు, మన నిర్ణయం మంది. అవన్నీ జరగవు. ఒకసారే చూస్తారు, రెండోసారి ఆ ఛాన్స్ ఇరు. ఎందుకు సార్ ఇంత వ్యతిరేకత వచ్చేస్తుంది జగన్ గారి పరిపాలన? పన్నులు, మోనోపోలీ అవి నడవవు, లాంగ్ టర్మ్ నడవవు. ఏంటి సార్ రాజధాని విషయంలో ఎలాంటి న్యాయం చేశారంటే ఈయన అధికారంలోకి వచ్చారు? అటు అది జరగలే, ఇది జరగలే. అబ్సల్యూట్ వైజాగ్ వచ్చి స్టేట్ క్యాపిటల్గా ఉండాల్సిన అన్ని అర్హతలు వైజాగ్ ఉన్నాయి. కానీ అది ఫస్టే డిక్లేర్ చేసుకుంటే వేరు. వైజాగ్ డిక్లేర్ చేసుకుంటే రాయలసీమ వాళ్ళు ఊరుకోరు. అవన్నీ ఆలోచించే ఈయన ఇక్కడ పెట్టారు. కానీ ఇది జరగలే, అది జరగలే, ఏది జరగలే. డబ్బులు వేస్ట్ తప్ప ఏం లేదు, ఉపయోగం ఉండే పనులు కాదు. డెవలప్మెంట్ ఏమైనా ఉందంటారు 4 నెలల? డెవలప్మెంట్, మినిమం డెవలప్మెంట్, పథకాలు ఖర్చులు ఇవే సరిపోతున్నాయి. అప్పులు మెయిన్ అందరి మీద పడే బరువు. అది చూసుకోకుండా ఊరికనే ఏ పనులు ఆ పనులు చేసేసాం. ఈ రోడ్లు లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు, కొత్త కంపెనీలు లేవు. అవన్నీ లాంగ్ టర్మ్ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. సార్ ఇప్పుడే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది. మరి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే అవకాశం ఉందంటారా మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా సరే? సంక్షేమ కార్యక్రమాలు ఎలా అలవాటు చేశారంటే, ఇక ఎవరు వచ్చినా కంటిన్యూ చేయాల్సిన పరిస్థితులకు తెస్తారు, ప్రజలకు అలవాటు చేస్తారు. ఎవరు వచ్చినా అప్పులు చేయకుండా ఏం ఖజానా నడవదు. ఎలక్షన్ అప్పుడు ఏంటంటే ప్రజలు కూడా ఏంటంటే ఎవరో ఏమి ఇస్తున్నారు చూసుకునే చేస్తున్నారు తప్ప బాధ్యతగా ఎవరు మెరగట్లేదు. ఇక ఉన్నదానిలో తక్కువ అప్పులతోటి ఎలా గట్టెక్కించగలరనే వాళ్ళని చూసుకోవటం బెటర్. ఏంటి సార్ మరి జనసేన టీడీపీ పొత్తు ఒకవైపు, వైసీపీ ఒకవైపు, సరే ఎవరిని నమ్మే పరిస్థితులు ఉంటారు రాష్ట్రంలో? అంటే ఇక అభ్యర్థులను బట్టి ఉంటుంది. వీళ్ళ పరిపాలన ఆల్రెడీ చూశారు కాబట్టి దాని మీద నెగిటివ్ ఉంటుంది. ఇక అభ్యర్థులను బట్టి టోటల్గా డిసైడ్ అవుతుంది. అంటే ముఖ్యంగా గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసాం, ఇప్పుడు 4 నెలల నుంచి ఈయన పరిపాలన చూసాం. అసలు డెవలప్మెంట్ విషయంలో కానీ, రాష్ట్ర పరిస్థితి ముందుకు తీసుకెళ్లే విషయంలో కానీ ఎవరు బాగా చేశారని మీరు వ్యక్తిగతంగా భావిస్తారు? అంటే కంపేర్ చేస్తే తెలుగుదేశం బెటర్ అనిపిస్తుంది. తెలుగుదేశం ఎందుకంటే కొంచెం క్రియేట్ చేయగలరు. కంపెనీస్ కానీ అవన్నీ తీసుకురావడం కానీ, తినటం అనేది అంతా కామనే. కానీ ఏంటంటే కొంత డెవలప్మెంట్ గురించి కొంత ఆస్పెక్ట్, ఎంప్లాయ్మెంట్ ఉన్నదానిలో బెటర్. 3 రాజధానుల కాన్సెప్ట్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటారు? అసలు అది జరిగేది కాదు, వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఇక ఎలక్షన్ జిమ్మిక్ అవన్నీ